గాయత్రి స్కూల్ నుంచి 1+1 నుంచి 3 యూనివర్స్ అనేది సైంటిస్ట్ పిఆర్ ప్రభాత వేళ సూర్యభగవాన్ ఆశీస్సులు శుభాకాంక్షలు అందరికీ వస్తాయి. ఈ సృష్టి మూలం ఆ సూర్యభగవాను. సూర్యునిచే ఈ సృష్టి, ఈ చైతన్యము, ఈ జీవరాశులు ప్రభావితమవుతూ ఉంటుందన్నమాట. పురుషుల్లోని వీరకణాల్లోని జీవము, స్త్రీలోని అండము, సకల జీవరాశులకు ఆధారభూతమై సూర్యుడే బ్రహ్మ విష్ణు మహేష్ రూపంగా ఉన్నాడు అనమాట, ఆధారభూతమై ఉన్నాడు. సో సూర్యభగవాన్చే ఈ పంచయజ్ఞాలు ప్రభావితమై ఉంది మానవాళికి. పంచయజ్ఞాలు అందులో ప్రధానమైంది పితృయజ్ఞం, తదుపరి ఋషి యజ్ఞం, తదుపరి దైవయజ్ఞం, తదుపరి భూతయజ్ఞం, తదుపరి మనుష్య యజ్ఞం. ఈ 5 ప్రధానమైన యజ్ఞాలు అన్నమాట. మనిషి జీవనోపాధికి కానీ వాళ్ళకు మనుగడ కానీ పంచ యజ్ఞాలే ప్రధాన ఆధారభూతమై మనిషి మనుగడలో కొనసాగుతున్నాడు. మనిషి సమస్యలకైతేనేమి, వాళ్ళ జీవనాధారానికైతేనేమి, ఇంకా వాళ్ళ మనుగడకైతేనేమి, సమస్యల పట్లయితేనేమి ఈ యొక్క పంచయజ్ఞాల్లో వెతికిన ఎడల దానికి తాళం దొరుకుతుంది. నా దగ్గర వచ్చే మానసిక వైద్యం మనిషిని చూడకుండా, తాకకుండా నేను చేసే మానసిక వైద్యం అయితేనేమి, మందులతో మాత్రలతో తగ్గని మొండి రోగ వైద్యాలేమి ఈ యొక్క పంచ యజ్ఞాలతోనే తాళం అనేది దొరుకుతుందని నా అనుభవపూర్వకంగా నేను చేసే వైద్యంలో చెప్పినాను. ఇందులో ఈ పంచ యజ్ఞాలలో ప్రధానమైన యజ్ఞము 3 యజ్ఞములు. ఒకటి పితృయజ్ఞము, రెండవది ఋషి యజ్ఞము, మూడవది దైవయజ్ఞము. ఈ 3 యజ్ఞాలలో ప్రధానమైన యజ్ఞము పితృయజ్ఞం. చెప్పాను కదా, తల్లి బ్రహ్మాండమే అండంలో పిండమై సంతాన ఉత్పత్తికై పురుషుల్లోని బీజకణాల్లో సూర్యభగవానుడు ఉత్తేజమై జీవకణాలు చేస్తూ స్త్రీ అండంలో ప్రవేశించి సంతానోత్పత్తికి ప్రధానమై స్త్రీ తల్లి అన్నది అక్కడ పితృ యజ్ఞంలో తొలి భాగమై తన శిశువుకి ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. 3 నెలల ఒక క్రతువులోనే ఆ శిశువుకు గుండె అన్నది ఏర్పడుతుంది. ఆ గుండె నిశ్వాసలు తల్లి నావల్ చక్ర అంటే మణిపూరక చక్ర నుంచి నిశ్వాసలు జరుగుతూ ఆ పిండం ఎదుగుదలకు ఈ పితృయజ్ఞంలో స్టార్టింగ్ లాంగ్ వీడియో వాట్సాప్ సపోర్ట్ చేయడం, అందుకే దశల వారీగా కొద్దిగా నిలుస్తారు అన్నమాట. ఈ పితృయజ్ఞంలో తల్లి యొక్క పాత్ర ప్రధానమైనది. ప్రధాన గురువు అయితేనేమి, ప్రధాన ఋషి అయితేనేమి, ప్రధాన దైవం అయితేనేమి అన్నిటికీ ఆధారభూతమై తల్లియే ఇక్కడ పాత్ర పితృయజ్ఞం. ఈ పితృయజ్ఞంలో తల్లి తనకి ఏ విధంగా కావాలో తన శిశువును ప్రోగ్రామింగ్ డిజైనింగ్ చేస్తుందన్నమాట. అంటే అఫర్మేషన్ తాత్వంతో నాలుగు చక్రాల ద్వారా ఆ శిశువుకి ప్రోగ్రామ్ చేస్తుందన్నమాట. ఇది తల్లికి తెలియకుండానే తల్లికి శిశువుకి ఒక అద్భుతమైన అనుసంధానం ప్రక్రియ జరుగుతున్నాం. శిశువు గుండె 3 నెలల పిండంలోనే ఆ గుండె కొట్టుకుంటూ జరుగుతుంది. ఆ గుండె చప్పుడుతోనే తల్లి అంతటి ఆ 9 నెలల భారాన్ని ఆ గుండె చప్పుడుతోనే ఆమె భరిస్తూ వర్ణనాతీతం అన్నమాట. ఆ తల్లికి శిశువుకు ఆ 9 నెలల కాలము చాలా వర్ణనాతీతం. సో ఇలాగా తల్లి తనకి తెలియకుండానే బిడ్డకు ప్రోగ్రామ్ చేసినట్ల ఎడల అయితే, మరియు బిడ్డ పూర్వజన్మలో చేసిన కర్మలు, మంచి కర్మలు, చెడు కర్మలు ఈ 2 మేళవించి సంతానోత్పత్తికి దోహదపడి ఆ శిశువు జన్మ తీసుకున్నది తన జీవనాధారమై ప్రధానంగా ఆధారపడుతుంది. అక్కడి నుంచి శిశువుకి పితృయజ్ఞం అన్నది పితృయజ్ఞం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సబ్జెక్ట్ చాలా ఉంది, చెప్పాలంటే దశల వారీగా రిలీజ్ చేస్తారు. ఈ పితృయజ్ఞంలో తల్లికి బిడ్డకి చాలా అవినోభావ అద్భుతమైన జన్మలకు సంబంధం అన్నమాట. ప్రోగ్రామింగ్ వచ్చి ఏదో ఈ జన్మలో తల్లిగానో శిశువునో వచ్చేదంటూ కాదు. ఈ యొక్క తల్లి శిశువు ఒక జన్మ
పరంపర కొన్ని దశల వారీగా కొన్ని 7 జన్మల తరంగా ముఖ్యంగా ఏర్పడుతుంది. ఈ తల్లి శిశువు ఒక జన్మ బంధం అన్నది చాలా పవిత్రమైనది. బంధాల్లో 3 బంధాలు చాలా పవిత్రమైనవి. శిశువు తల్లి బంధము, తల్లిదండ్రుల బంధము, భార్యాభర్తల బంధం. ఈ యొక్క 3 బంధాలు మాత్రమే 7 జన్మలకు కొనసాగుతుంది. ఇది ఒక పితృయజ్ఞంలో భాగం అన్నమాట. సో ఈ పితృయజ్ఞంలో తల్లి మనము జన్మ తీసుకున్న తర్వాత మనకి ఏమైనా కావాలంటే, ఏమైనా కోరికలు నెరవేర్చాలంటే ఇది ఎవరికీ తెలియని అద్భుతమైన ఒక సందేశము, అద్భుతమైన నిగూఢ రహస్యం. అన్ని బిడ్డకి ఏమి కావాలో తొలి శ్వాస నుంచి ఆఖరి శ్వాస వరకు ఏ భగవంతుడు కూడా ఇవ్వలేనిది, ఏ గురువు కూడా ఇవ్వలేనిది, ఎవ్వరు ఇవ్వలేనిది ఒక తల్లి మాత్రమే ఇవ్వగలదని చెప్పి సైన్స్ మూలంగా నేను నా ప్రపంచాన్ని నిగూఢంగా శోధన చేసి నేను కనుక్కున్నాను. ఆ తల్లికి అంత భగవంతుడు అంత దైవిక శక్తి ఇచ్చున్నాడు. ప్రథమ గురువు అయితేనేమి, ప్రథమ ఋషి అయితేనేమి, ప్రథమ దైవం అయితేనేమి, అన్నీ తల్లి ద్వారానే బిడ్డకు అన్నీ జరుగుతున్నది. తదుపరి ఈ యొక్క పితృయజ్ఞము కంటిన్యూషన్ నెక్స్ట్